చివరాఖరుగా వాళ్ళు ఏదైతే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ప్రయత్నం చేసిందో అంటే గేట్ను బద్దలు కొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఇలా బియ్యం ఇచ్చుకున్నటువంటి కార్యక్రమం పెత్తనామాస కాబట్టి మొత్తానికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ ఇక్కడ సమాధులు అయినటువంటి వాళ్ళ ఫోటోలు అలాగే గతంలో ఉన్నటువంటి ఫోటోలు మిగిలినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అన్ని కూడా పెట్టి అక్కడ పిండ ప్రదానం కావచ్చు మిగతా సంబంధించినటువంటి ఏ విధంగా అయితే మనం పెద్దలకు బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహిస్తామో ఆ విధంగానే సేమ్ ఇదే ప్లేస్ లో వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ ప్లేస్ అంతా కూడా మేము గతంలో మా తాతలు ముత్తాతలు సైతం కూడా దీంట్లోనే సమాధులుగా ఉన్నారు. మొన్న ఈ పునాదులు తవ్వుతా ఉంటే బొక్కలు వెళ్ళినాయి, ఇవన్నీ కూడా వెళ్ళినాయి. ఇదంతా కూడా మా సంబంధించినటువంటి కుర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆనవాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఇది ఎవరు కూడా కబ్జా చేసుకున్నా కానీ ప్రాణం పోయేంత వరకు కూడా వదలం మేము దీన్ని అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బన్సిలాలపేటలో ఉన్నటువంటి కుర్మ సోదరులు అయితే మాత్రం వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు వచ్చినది కానీ వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మాది, ఒక సర్వే నెంబర్లు మార్చి ఇది మాది అని చెప్పేసి కొంతమంది మార్వాడీలు దీన్ని ఆక్రమించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది వాళ్ళ యొక్క వాదన. చూడొచ్చు అక్కడ ఆ కార్యక్రమాలు ఆ వ్యవహారం అంతా కూడా అక్కడ నడుస్తా ఉన్నది. దాదాపుగా వందలాది మందిగా ఈ కుర్మ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ సంబంధించిన కార్యక్రమాలు అయితే నెరవేరుస్తా ఉన్నారు. సో ఏంటి ఒకసారి పోలీసులు వస్తా ఉన్నారు, మీ కార్యక్రమం మీరు నిర్వహిస్తా ఉన్నారు ఇట్లా అంటే వెనక వచ్చేది లేదా? ఇక వెనకొచ్చే లేదా నా ముంగట పోయేదే మాది మొత్తం 6 నెలల సంది మేము వెనకకే పోతున్నాం. ఇప్పుడు ముంగట ఒకటే పోయాలని గేట్ పలకొట్టి వచ్చేసినాం. మనం పోలీసులు కూడా వచ్చి అభ్యంతరం చెప్తా ఉన్నారు మీది కాదని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళు అందుకే వెళ్ళిపోయారు. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరూ తెలుసు అది మాదే అని తెలుసు. వాళ్ళు మారోడీలు వాళ్ళే వెనకకి వెళ్ళిపోయారు అన్న. అయితే మంచిగా రేవంత్ రెడ్డి అన్న కూడా మంచిగా సపోర్ట్ చేస్తుండే. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేస్తుండే. మేమేమో కుర్మ అయితే మేము తక్కువ కులం కదా, మాకు అందుకే ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని పూర్తిగా అధ్వానం. ఒరిజినల్ పేపర్లు ఉండగా మీ ఇళ్ళలో ఉంటే అట్లనే చేస్తారా మీరు? శ్రీనివాస్ యాదవ్ ఒరిజినల్ పేపర్ ఉంటే ఆయన గుంజుకొని ఇట్లా చేస్తూ ఊకుంటుండేనా? శ్రీనివాస్ యాదవ్ అయినా కానీ ఆయనకేం ధ్యాస వస్తలేదా? ఇంకా ఈ కుర్మ కులానికి ఇంత చేద్దామని అయితే లేదా? శ్రీనివాస్ యాదవ్ కి ఏం చేస్తుండ ఆయన? ఇంతగానం కొట్లాడుతున్నాం, ఇంత పిల్లల్ని ఇంట్లో నిడిచిపెట్టి వాళ్ళ బియ్యం ఇచ్చుకున్నాం ఇంట్లో. అయినా మళ్ళీ వచ్చినాం వీడికి ఇంట్లో చుట్టాలని నిడిచిపెట్టి వచ్చినాం మేము. ఆ మాడిబిడ్డ వచ్చాడు కూర్చుంది మాతో పాటు. మళ్ళీ ఏం చేస్తాడు శ్రీనివాస్ యాదవ్? రాడా? వచ్చేది ఏందో తెలియాలి కదా మాకు. ఇన్నేళ్ల నుంచి ఊకున్నాము, చంపేస్తారు కొడతారనేసి ఊకున్నాం. ఇంకా ఊకోవాలంటే ఇప్పుడు ఊకోమిగా మేము 7 దాకా అయితే 6 దాకా మేము ఉంటున్నాం, పోతాం. మేము కొట్లాడతాం కంపల్సరీ, ఎవరికైనా కొట్లాడతాం. కాపాడుకుందాం కుర్మల శ్మశాన వాటికను, కాపాడుకుందాం కుర్మల శ్మశాన వాటికను, కాపాడుకుందాం హిందువుల శ్మశాన వాటికను. వర్ధిల్లాలి కుర్మల ఐక్యత, వర్ధిల్లాలి కుర్మల ఐక్యత. ఇప్పుడు తాళం విరగొట్టినాం మేము, ఇక రానియం వాళ్ళ నీళ్ళకు. వాళ్ళు ఎందుకు వస్తారు? రానియం. పంటడు వచ్చి రాత్రి పూట పక్కనే ఉంటే ఈయన వచ్చి వండుకుంటాం. అంట ఏం చేస్తాం మరి? అది కావాలి మాకు. వచ్చి రేపటి నుంచి నిన్నవంట ఏమన్నా కానీ ఏం చేస్తాడో చేయండి. ఆడ మారడానికి కూడా బాధ్యత అంతా ఎమ్మెల్యేది ఎంపీది. స్థానికంగా పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని నెట్టుతా ఉన్నారు. ఆడోళ్ళని చూడకుండా కూడా వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకుండా చేస్తున్నారు. కాబట్టి మేము మాత్రం రాత్రిపూట వచ్చినా కూడా మాకేమన్నా అయిందంటే మా కాలు ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీది. సో మొత్తానికైతే చివరిగా వాళ్ళు చెప్తున్నది ఎవరు వచ్చినప్పుడు కూడా కేవలం గేట్లు మాత్రమే బద్దలు కొట్టాం, మళ్ళీ తాళాలు వేసినప్పుడు కూడా ఖచ్చితంగా బద్దలు కొడతాం. మేము రేపటి నుంచి ఇక్కడే మేము పడుకుంటాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే భోజనాలు చేస్తాం, ఇక్కడనే వండుకుంటాం అని చెప్పేసి కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తారు. హిందూ శ్మశాన వాటికల పైన ఈ మార్వాడీల దౌర్జన్యం ఏంటో తేల్చుకుంటాం అని చెప్పేసి కూడా వీళ్ళు కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ఇదే సంబంధించినటువంటి సమాధుల దగ్గర ఈ యొక్క భోజనాల కార్యక్రమం నడుస్తా ఉన్నది. ప్రత్యేకంగా ఈ రోజు అంతా కూడా తాళాలు పగలగొట్టి ఈ శ్మశానం కాడికి ఈ ఉన్నటువంటి బొందల గడ్డకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. సో ఎందుకోసం ఈ భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అన్న. ఏంటిది ఇలా ఈ శ్మశానం మీరు అన్నటువంటి బొందల గడ్డ దగ్గర ఏంటి భోజనాల కార్యక్రమం ఏంటిది అంతేంది? ఈ రోజు హైదరాబాద్ లో దాదాపు నిజాం కంటే ముందు నుంచి కూడా కుర్మ కులస్తులు గొర్రెల కాపర్లు, వీళ్ళు గొర్రెల కాపర్లకు సంబంధించిన బొందల గడ్డ ఇది. ఈ బొందల గడ్డలో మేము 100 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు నడుపుతా వస్తా ఉన్నాము. ఇది ఈ మధ్య కొందరు ఉదండకులు దీన్ని కొద్దిగా కబ్జాకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. ఇందులో ఏం జరిగిందంటే మా తాతల ముత్తాతల శవాలని తవ్వి వాళ్ళ ఎముకలను తీసి నైటే మాయం చేసిర్రు.
మా పెద్దలకు రాత్రికి కలలు పడుతూ ఉన్నాయి, వాళ్ళకి నిద్ర వస్తలేదు. దన్మని రాత్రి లేచి కూర్చుంటా ఉన్నారు వాళ్ళు. మాకు భయపడి మా తాతలు ముత్తాతలకు ఏమైందా అని వచ్చి చూస్తే వాళ్ళ ఎముకలు లేవు, మాయమైపోయినాయి. ఈ భయానికి మేము అందరం కూడా ఈరోజు యాటలు కోసి మా వాళ్ళకి మా ఆత్మశాంతి, మా తాత ముత్తాతల ఆత్మశాంతి కోసము ఈరోజు మా చిన్న చిన్న పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి ఒక 200-300 మందికి మా తాతల ముత్తాతల పేర్ల మీదుగా అన్నదానం చేసి ఈ ప్రోగ్రాంని ఇక్కడ చేయదాల్చుకున్నాము. ముఖ్యంగా వారి ఆత్మశాంతి కోసం ఈ ప్రోగ్రాం చేస్తా ఉన్నాము. కానీ ఈ జాగాని మేము ఎప్పుడైతే దక్కించుకుంటామో మా తాతల ముత్తాతల పేర్ల మీద ఈ పెట్టిన దాన్ని వాళ్ళ తాతల ముత్తాతల పేర్ల మీద ఇది ఉండేగా ఎప్పుడైతే చేస్తామో అందరము నిలబడి అప్పుడు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయని కూడా అందరికి పిలుపునిస్తా ఉన్నాము. ఈరోజు 200-300 మందికి అన్నదానం చేస్తా ఉన్నాము. త్వరలో వంట వార్పు ఉంటుంది. మేము గొర్రెల కాపర్లం కాబట్టి ఇక్కడ యాటలు తెంపి మా తాత ముత్తాతల ఆత్మలను శాంతించి ముఖ్యంగా ఈ జాగాని మన తొలి వెలుగు ముందుండి నడిపిస్తున్నటువంటి మన తెలు వెలుగు పాశం యాదగిరి గారు, పృథ్వీరాజ్ అన్న గారు, అలాగే ఇక్కడ ఉన్న కుర్మ పెద్దలు అందరూ కూడా ముందుకొచ్చి దీన్ని కాపాడడానికి కంకణం కట్టుకున్నారు, బండారు బొట్టు పెట్టుకున్నారు. ఖచ్చితంగా మల్లన్న, బీరప్ప, అక్క మంకాలి ఆశీర్వాదం కూడా మా గొర్రెల కాపర్ల మీద ఉండి వాళ్ళు ధైర్యంతో దీన్ని కాపాడుతామని మీకు విన్నవించుకుంటా ఉన్నాం. సో మొత్తానికి ఇది పరిస్థితి. చివరిలో ఇదంతా కూడా కార్యక్రమాలు ఇదంతా నిర్వహించిన తర్వాత ఎన్ని అడ్డంకులు వచ్చినప్పుడు కూడా పోలీసులు వచ్చి ఒక పక్కన అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరి ఆఖరికి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ఇదే బొందరగడ్డ పైన భోజనాలు పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే చేసిందో అది సక్సెస్ కావడం జరిగింది. ఇక్కడ దరిదాపుగా 200 నుంచి 300 వరకు దరిదాపుగా ఇక్కడ మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఇదే సంబంధించినటువంటి ప్లేస్ లో భోజనాలు చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. పోలీసులు సైతం కూడా ఇప్పటికి కూడా హెచ్చరిస్తా ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మాకు చూపెట్టండి, దాని తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది. ఈ బన్సిలాల్పేటకు సంబంధించినటువంటి ఈ శ్మశాన వాటిక మరి మార్వాడిలదా లేకపోయినట్టయితే ఇప్పుడు అన్నటువంటి కుర్మలదో మరి ఏం తెలుస్తుంది అనేది కూడా చూడాలి.